ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వథాపి త ఏవ ఉభయలింగాత్. ఎలా చూసినా ఈ యజ్ఞేన దానిన తపస అనే సుఖనాశికేన ఉందే అది రెండు హేతువులు చెప్తోంది అంటారు ఉభయలింగాలు. ఏమిటి? ఒకటి ఆశ్రమిత కర్మ, రెండోది బ్రహ్మజ్ఞానానికి సహకారి. అదే చెప్తున్నారు. నిత్యకర్మ బ్రహ్మ విద్యార్థం ఒకటి వలన ఆ యజ్ఞాల అనుష్ఠానం తప్పగా చేయవలేను. ఇందులో కనుక యజ్ఞేన విధిశంతి అనాశ్రిత కర్మఫలం. ఇత్యాశృతి మరియు స్మృతి అన్న రెండు రకములు గుర్తులు ఉండటం వలన ఒకటి యజ్ఞేన విధిశంతి అని శృతి, అనాశ్రిత కర్మఫలం కర్మఫలాన్ని ఆశించకుండా చెయ్యాలని స్మృతి ఉంది కనుక ఇక్కడ ఉభయలింగం అంటే శృతి స్మృతి హేతువులు. కనుక యజ్ఞదాన తపకర్మలు తప్పకుండా చెయ్యాలి. ఇటు ఆశ్రమ కర్మ అవుతుంది, అటు బ్రహ్మజ్ఞానానికి అధికారం కూడా ఇస్తుంది. నిత్య రూపము ద్వారా ఆశ్రమ కర్మత్వ పక్షములో మరియు అనిత్య రూపముగా విద్య యొక్క సహకారిత్వము. ఆశ్రమ కర్మ అవి నిత్య కర్మ అంటారు. అవి తప్పకుండా చేసి తీరాలి. అందుకని నిత్య రూపం, నిత్య కర్మ రూపం. మరి బ్రహ్మ విద్యలో కర్మ అక్కర్లేదు, అది అనిత్య రూపం. అంటే అక్కడ కర్మఫలాన్ని ఆశించకుండా చేసినట్లయితే విద్యకు సహకారిత్వ పక్షంలో కూడా ఈ అగ్నిహోత్రాది కర్మలే తప్పకుండా చేయవలేను. అది విద్యకి సహకారం అవుతుంది. వివిధిశంతి యజ్ఞేన దానేన తపస అనాసికేన అనుశృతిలో చెప్పిన గుర్తు ద్వారా మరియు అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి అని గీతలో చెప్పారు. ఎవడు కర్మఫలమును ఆశింపక కర్తవ్య కర్మను ఆచరించును, ఇది స్మృతి అంటే గీత. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సాధక కార్యం కర్మ ఆశ్రమ కర్మలు చేయవలసిన కర్మలు చేస్తూ ఉంటాడో కర్మఫలాన్ని ఆశించకుండా వాడు బ్రహ్మ విద్యకి మెల్లిమెల్లిగా అధికారి అవుతాడు. అది అనభిభవంత దర్శయతి అంటే అనభిభవం అంటే తొక్కేయడం. అభిభవం అనుభవం అంటే వాడికి అధికారం ఉంది, ఎవరు ఏం చేయలేదు. అది కూడా మరి ఇప్పుడు సూత్రంలో ఏం చెప్తారో చూస్తాం. మరియు బ్రహ్మచర్యాది సాధన సంపదతో కూడిన వారిని రాగాది ద్వేషములు పరాభవింపలేవు. అది
అనవిభవం అంటే వాళ్ళని పరాభవం చేయలేవు. క్లేశాలు, రాగం, ద్వేషం, ఇలాంటి క్లేశాలు. ఎవరు? బ్రహ్మచర్యాది సాధనలతో ఉన్నవాడు. ఏష హి ఆత్మాన నశ్యతి ఎం బ్రహ్మచర్యేణాను విందతే. ఈ ఆత్మ నశించదు. ఆత్మ నశించదు అంటే ఆత్మ ఎప్పుడూ నశించదు. కానీ బ్రహ్మచర్యము ఆశ్రయించే వాళ్ళకి ఆ ఆత్మ అనుభవంలోకి వస్తుంది కనుక శరీరం మళ్ళీ పుట్టదు, నష్టం అవదు. ఎవడు బ్రహ్మచర్య వ్రతముతో ఆత్మను తెలుసుకునో వానికి ఆ జ్ఞానం స్థిరమై ఉండను, అనగా ఆత్మ నష్టం కాదు. ఇది శృతి. ఏష హే ఆత్మ నశ్యతి ఎం బ్రహ్మచర్య అనిపించినంతే. బ్రహ్మచర్య వ్రతంతో ఆత్మను తెలుసుకునో వానికి ఆ జ్ఞానం స్థిరమై ఉండను, అనగా ఆత్మ నష్టం కాదు. ఇత్యాది వాక్యముల ద్వారా శృతి బ్రహ్మచర్యాది సాధనలతో ఉన్న పురుషుని రాగాది క్లేశములు పరాభింపలేవని చెప్పింది. అనగా యజ్ఞాదుల సహకారిత్వమును ఈ చెప్పిన శృతి సమర్థము గావించుతున్నది. యాగాదులు, ఆశ్రమ కర్మలు మరియు విద్య సహకారమని నిశ్చయమైనది. అది విదురాధికరణం అంటే పారిపోయిన వ్యక్తిని విదురుడు అంటారు. భర్త పోయిన స్త్రీని విధవ అంటారు. అది విదురాది అంటే ఇటు భార్య పోయినా అటు భర్త పోయినా మిగిలిన వాడు. వాళ్ళ సంగతి ఏమిటి అంటాడు. ఎందుకంటే వాడు ఏ ఆశ్రమంలోనూ లేరు, గృహస్థాశ్రమంలో లేరు, సన్యాసంలో లేరు. మరి వాళ్ళ గతి ఏమిటి అని అడుగుతారు. ఆశ్రమ కర్మలు విద్యకు సహకారం ముందు చెప్పారు. అటులైన విధుల వ్యక్తికి ఆశ్రమ శూన్యులైన వానికి విద్యలో అధికారం ఉండదు. జ్ఞానంలో అను ప్రత్యుదాహరణ సంగతి కారణముగా ఈ అధికరణం మొదలైన విషయం. ఈ అధికరణంలో ఆశ్రమ విధులైన వారి జపాది కర్మల స్థితిపై విచారం చేయదు. జపం చేసుకోవచ్చు, ఉపాసన చేయొచ్చు, స్మృతులు పురాణాలు చదవచ్చు, అవన్నీ జపాది. ద్రవ్యాది సాధనం లేకుండా వలన విధులకు బ్రహ్మచర్యలో అధికారం కలదా లేదా? ఇప్పుడు ద్రవ్య ఆది అన్నాడు. డబ్బు ఉంటే భార్య ఉంటే యజ్ఞం చేయొచ్చు. భార్య లేదు, డబ్బు లేదు, అందుకని అటువంటి వాళ్ళకి బ్రహ్మ విద్యలో అధికారం ఉందా లేదా? పూర్వపక్షి. యాగాదుల సహకార కర్మల అభావం వలన ముందు మీరు ఏం చెప్పారు? యజ్ఞేన దానేన తపసా నాసికేన, నిష్కామ భావంతో ఇవన్నీ చెయ్యాలన్నారు. మరి విదురుడు ఏమి చేయలేడు. అందుకని బ్రహ్మ విద్యలో అధికారం లేదు అని పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి ఆశ్రమ శూన్యులైన విదురాదులకు కూడా బ్రహ్మ విద్యలో అధికారం కలదు. విదురుడు రైక్యవాదులు ఆశ్రమ విధులై ఉండేది. ముందు చెప్పాం, జ్ఞానస్థుతి రైక్యుడు. ఆ రైక్యుడికి భార్య పోయింది, అయినా ఉపాసన చేసి ప్రాణోపాసన సంవర్గోపాసన చేసి శక్తి చాలా సంపాదించాడు. అందుకని ఉపాసన పూర్తయిన తర్వాత బ్రహ్మ విద్య చాలా తేలిగ్గా వస్తుంది. వాళ్ళని కృతోపాసకులు ఉంటారు.
ఉపాసన చేసి పూర్తిగా దాని ఫలితం పొందని వాళ్ళని అకృతోపాసకులు అంటారు. అకృతోపాసకులకి బ్రహ్మ విద్యలో ఆలస్యం అవుతుంది. కృతోపాసకులకి తొందరగా వస్తుంది. ఎలాగా అంటే రామకృష్ణ పరమహంస వారు కాళీదేవి ప్రత్యక్షమయ్యేది. తోతాపూర్ వచ్చి బ్రహ్మ విద్య చెప్తా అన్నాడు. అది చెప్పగానే సమాధిలో గడిపారు. అది కృతోపాసకుల స్థితి. అందుకని రైక్రాదులు కృతోపాసకులు వారికి కూడా బ్రహ్మ విద్యను అధికారం కలదు. రైక్రాదులను బ్రహ్మవేత్తలుగా చెప్పే శుద్ధి చూడబడుతున్నది. ఇటువంటి వారు చేయు జపాదుల ద్వారా చిత్తశుద్ధి కలిగిన తర్వాత జపము, ఉపాసన, చింతన వారికి కూడా బ్రహ్మ విద్య ప్రాప్తమవును. అలాగునని ఆశ్రమ వ్యవస్థలు వ్యర్థములని కాదు. విధులకు కూడా బ్రహ్మజ్ఞానం వస్తుంది కదా. మరి అటువంటిప్పుడు జపతపాదులు చేయొచ్చు, ఈ ఆశ్రమ కర్మలను ఎందుకు చేయాలి అని సంశయం ఉండకూడదు. శృతి మరియు స్మృతుల ద్వారా అనాశ్రమి కన్నా ఆశ్రమ ధర్మాలు పాటించే వారు శ్రేష్ఠులు అని చెప్పబడినది. అది ఆశ్రమ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు శ్రేష్ఠులు. వాళ్ళని మహాత్ములు అన్నారు. మహానాత్మ వేద విహిత కర్మలో చేసేటువంటి వారు. ఇప్పుడు వైయాసక న్యాయమా నాస్తినాశ్రమిణో జ్ఞానం అస్తి వా నైవ విద్యతే ధీశుద్ధ్యర్థ ఆశ్రమిత్వస్య జ్ఞానహేతోరభావతః. ఈ పూర్వపక్షి. ముందు సంశయం. అనాశ్రమి ఆశ్రమంలో లేని విధులకి జ్ఞానం వస్తుందా రాదా? జ్ఞానానికి అధికారం. నైవ విద్యతే అంటాడు. లేదు, దానికి హేతు చెప్తున్నాడు. ఎందుకని? ఆశ్రమ కర్మలు బుద్ధిశుద్ధి చేస్తాయి. వాడికి ఆశ్రమ కర్మలు చేసే అధికారం లేదు. దీశుద్ధ్యర్థ ఆశ్రమిస్తస్య జ్ఞానహేతోరభావం. అందుకని వాడి జ్ఞానంలో కారణం లేదు కనుక వాడికి బ్రహ్మ విద్యలో అధికారం లేదు అంటాడు. ఎవరికి? విధులకి. అస్తేవ సర్వసంబంధి జపాదే చిత్తశుద్ధిత. అంటే అధికారం ఉందినా ఆయన అస్తేవ జపాదే చిత్తశుద్ధిత. జపాదుల వల్ల వాడి చిత్తం శుద్ధి అవుతుంది. శృతాహి విద్యా రైక్వాదేర్ ఆశ్రమే ప్రతిశుద్ధత. ఆశ్రమం లేకపోయినా రైక్యాదులు విద్యను పొందారు. అది సంశయం. ఆశ్రమేత పురుషునికి జ్ఞానంలో అధికారం కలదా లేదా? పూర్వపక్షి. ఆశ్రమేత పురుషునికి జ్ఞానంలో అధికారం లేదు. ఇందులో కనుక ఆ పురుషునిలో బుద్ధి సిద్ధి చెందుటకు కారణమైన ఆశ్రమ ధర్మములు లేవు అంటాడు. అది పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి అనాశ్రమ పురుషునికి కూడా జ్ఞానంలో అధికారం కలదు. ఇందులో కనుక చిత్తశుద్ధికి కారణమైన జపాదుల ద్వారా బుద్ధి సిద్ధి చెందును. రైక్వాదులు ఆశ్రమనులా ఉండి జపాదుల ద్వారా పరిశుద్ధులు వినబడుతున్న కారణం వల్ల ఆశ్రమ పురుషునికి జ్ఞానంలో అధికారం కలదు. భారతీయ తీర్థులు ఎవడు బ్రహ్మచర్యమును పూర్తిగా పెంచి ఏది ఒక కారణం వలన గృహస్థాశ్రమములను స్వీకరించలేదు,
చాలా మంది ఇలాగే చేస్తూ ఉంటారు. ఇదే పెద్ద తలకాయ నొప్పుని. అటువంటి స్నాతకుడు విదురుడు అని పిలువబడు. అంటే శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే, అనాశ్రమే సన్ దినమేకమపి నవర్తే. ఏదో ఒక ఆశ్రమంలో ఉండాలి, ఆశ్రమం లేకుండా ఒక్కరోజు కూడా ఉండకూడదు. వీళ్ళు బ్రహ్మచర్యం పూర్తి చేశారు, గృహస్థానికి వెళ్ళలేదు. అందుకని విదురుడు అంటారు, గృహస్థాశ్రమ శూన్యుల ఇంటి వారికి జ్ఞానంలో అధికారం లేదనిపించుతుంది. ఎందులో కనుక చిత్తశుద్ధికి కారణముగా ఆశ్రమ కర్మలు లేవు. ఆశ్రమ కర్మలు ఏం చేస్తాయి? చిత్తశుద్ధి. ఆశ్రమ కర్మలు విద్యా సాధనలోనేని అనాశ్రమకవి లేనందున వానిచే సాధింపబడిన మోక్షము రాదు. ఆశ్రమ ధర్మాలు వాడు చెయ్యట్లేదు కనుక వాడికి మోక్షం లేదు అంటాడు పూర్వపక్షి. సిద్ధాంతం ఆశ్రమరహిత పురుషులకు కూడా జ్ఞానములో అధికారం కలదు. ఏ ఆశ్రమంలోనూ లేడు, వీరుడుగా ఉన్నాడు, అయినా వాడికి జ్ఞానంలో అధికారం ఉంది అన్నారు. ఇందులో కనుక జపాదులు అనాశ్రమంలో ఉన్న వారికి కూడా బుద్ధిని శుద్ధి చేయటం సమర్థములు. జపం చేయొచ్చు, ఉపాసన చేయొచ్చు, దానం చేయొచ్చు, యజ్ఞం ఒకటి చేయలేడు. అందుకని మీలో చేస్తున్నాడు కనుక వాడికి బుద్ధి సిద్ధి చెందుతుంది. మనుస్మృతిలో కూడా చెప్పారు, జప్పేనైవతు సంసిద్ధే బ్రాహ్మణో నాత్ర సంశయం కుర్యాన్ నవా కుర్యాన్ మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే. కేవలం జపం చేసి బ్రాహ్మణుడు సిద్ధి పొందుతాడని, కర్మలు చేయని చేయకపోని కుర్వాన్ మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే. ఆ బ్రాహ్మణులందరికీ మిత్రుడని చెప్తారు. బ్రాహ్మణుడు వాడు మరొక దానిని ఆచరించినను ఆచరింపకున్నను జపము చేతనే సిద్ధిని పొందును. బ్రాహ్మణుడు అందరికీ మిత్రుడు. బ్రహ్మ విద్యలో రైక్కునికి అధికారం వినిపిస్తున్నది. ఇదే ప్రకారము ఆశ్రమ రహితమైన గార్గి, ఇప్పుడు మైత్రేయి కాత్యాయిని యాజ్ఞవల్కుడి భార్యలు, కానీ గార్గి బ్రహ్మ విదుషి. ఆ బ్రాహ్మణ సభలో వచ్చి యాజ్ఞవల్కుడిని ప్రశ్నలు అడిగింది. ఎందుకని? బ్రహ్మ విదుషి కనుక. మొదలగు వారి దృష్టాంతులు చెప్పగలరు. అక్కా మహాదేవి అంటారు. కర్ణాటక చాలా పెద్ద బ్రహ్మ విదుషి. అలాగే మన శారదాదేవి. ఇప్పుడు ఓ పుస్తకం ఉంది, రామకృష్ణ మిషన్ నుంచి ప్రచారం చేశారు, ఉమెన్ సైన్స్ ఆఫ్ ఇండియా అని. అందులో చాలా మందిని ఉదాహరించారు. వాళ్ళందరూ బ్రహ్మ విదుషులు. విదుషి అంటారు, బ్రహ్మ విదుషి స్త్రీలింగం కనుక. అలాగే గార్గి మొదలగు వారి దృష్టాంతులు చెప్పగలరు. అటులనిన
ఆశ్రమ పాలన వ్యర్థమగును. మరి అలా అంటే ఇంకా మన ఆశ్రమ ధర్మాలు ఎందుకు కష్టపడి చెయ్యాలి అనేటువంటి ప్రశ్న కూడా ఉండకూడదు. ఆశ్రమ పాలన అతిశయ శుద్ధికి కారణం. ఆశ్రమ పాలన ఎవరు చేస్తున్నారో, ధర్మాలను ఆచరిస్తున్నారో వాళ్ళకి త్వరగా మనశుద్ధి చెందుతుంది. ఆశ్రమ రహిత పురుషులకు కూడా తత్వజ్ఞానంలో అధికారము నిరవధ్యము. అంతరా చాపిసు తద్దృష్టే, ఆశ్రమ రహిత పురుషులకు కూడా జ్ఞానము వినిపిస్తోంది అంటాడు. తద్దృష్టే జ్ఞానంలో అధికారం కలదు. ఇందులో కనుక చిత్తశుద్ధికి కారణమగు జపాదుల ద్వారా కూడా బుద్ధిశుద్ధి కలుగును. రైక్యుడు గారికి ఆశ్రమ రైతులకు జపము ద్వారా ఎంతో శుద్ధి వినబడుటకు ఇదే కారణం. సంశయం ద్రవ్యాది సాధన రహితం అవటం వలన యజ్ఞాలు చేయలేడు. ఏ ఆశ్రమములో లేనందున విదురు పురుషులకు బ్రహ్మ విద్యలో అధికారం కలదా లేదా అని సంశయం. సహకారి యాగాది కర్మల అభావం వలన విధులకు బ్రహ్మ విద్యలో అధికారం లేదు అంటాడు పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంతం అన్నాడు, వర్తమాన కాలంలో ఆశ్రమ రహితులుగా ఉండు విధులకు కూడా బ్రహ్మ విద్యలో అధికారం కలదు. ఇందులో కనుక రైక్యుడు, వాచక్కనివి అంటే గార్గి మొదలు ఆశ్రమం లేని వారిని బ్రహ్మవేత్తలుగా చెప్పు శృతులు ఉపలబ్ధమవుతున్నది. అది అపిచ స్మర్యతే స్మృతిలో కూడా చెప్పారు. ఆశ్రమ కర్మలు లేని సంవర్తుడు మొదలగు వారిలో విద్యావత్వం చెప్పబడినది. యోగి రూపులుగా అతడనత వినిపిస్తున్నది. దిగంబరులుగా తిరుగు ఆశ్రమ కర్మ రహితులైన సంవర్తాదుల్లో కూడా మహాయోగిత్వం వినిపించుతున్నది. దిగంబరత్వము ఆశ్రమ సూర్యుని తప్ప మరి సంభవించదు కదా. అది ఇప్పుడు అంటే ఇది వ్యాసుల వారు రాశారు, తర్వాత శంకరాచార్యులు భాషలు రాశారు అంటే, వ్యాసుల వారు రాశారంటే ఆయన త్రికాలజ్ఞం. శంకరాచార్యులు రాశారంటే శంకరాచార్యుల కన్నా ముందు ఉండేవాడన్నమాట. ఎవరు? ఈ సంవత్సరుడు అని చెప్పాలి. విశేష అనుగ్రహశ్చ, మరియు ఆశ్రమరైతులైన రైక్వాదులకు జప ఉపవాసాది కర్మ ద్వారా జ్ఞానమునకు కారణము విద్యాధికారము వినవచ్చుచున్నది. ఆశ్రమ రైతులైన రైక్వాది పురుషులకు మాత్రము సంబంధించిన జ్ఞానమునకు సాధనమున్నవి మరియు వీరికి విరోధము లేని కర్మ విశేషము ద్వారా. జ్ఞానానికి సాధన మళ్ళీ కర్మలకి విరోధం ఉండకూడదు. జప ఉపవాస దేవతారాధన ద్వారా జ్ఞానము కలుగుడు సంభవము. అదే చెప్పారు, జప్పే నైమితి సంసిద్ధేత్ అని మనుస్మృతి. బ్రాహ్మణుడు వాడు మరొక దాన్ని ఆచరించను ఆచరింపకున్నను జపము చేతనే సిద్ధిని పొందును. బ్రాహ్మణుడు అందరికీ మిత్రుడు. జపాదుల ద్వారానే విద్య పొందగలిగినచో ఆశ్రమిత్వం వ్యర్థమవుతుంది కదా అని ప్రశ్నకు రాబో సూత్రం చెప్తున్నది. రాష్ట్రం
ఆశ్రమ ధర్మాలు అక్కర్లేదు కదా అంటే అలా కాదంటాడు. ఇతరజ్యాయో ఇతరజ్యాయో లింగాచ. ఇతర అంటే ఇప్పుడు మనం ఇక్కడ విదురాధికరణం చదువుతున్నాం. ఆ విదురుడుగా ఉండకుండా ఉన్న మిగిలిన వాళ్ళు ఇతరులు అంటే ఆశ్రమ ధర్మాలు ఆచరించేవాళ్ళు ఇతరజ్యాయో ఆశ్రమ ధర్మాలు ఆచరించేవాళ్ళు శ్రేష్ఠులు. అలాగా హేతువులు కూడా ఉన్నాయి. ఆశ్రమరహితులైన వారి కన్నా ఆశ్రమ ధర్మం పాటించే వారికి విద్య శీఘ్ర సాధనమవును. తేనైతి బ్రహ్మవేత్ పుణ్యకృతైజశ్చ. శుద్ధతత్వుడైన బ్రహ్మవేత్త బ్రహ్మను పొందును. పుణ్యకృత్ అనే విశేషం ఉన్నది కావున ఆశ్రమ కర్మలు ఆచరించే వారికి బ్రహ్మ విద్య శీఘ్రంగా కలుగును. ఇతరస్తు నువ్వు వేసిన ప్రశ్నకి సరికాదు. ఆశ్రమం లేని వాళ్ళు విదురులు జపంతో సిద్ధి పొందితే ఇంకా ఆశ్రమ కర్మలు వ్యర్థం కదా అన్నావు. అది సరికాదు. ఆశ్రమిత్వం వ్యర్థం కాదు. ఆశ్రమ రహితులైన వారి కన్నా ఆశ్రమ ధర్మం పాటించే వారి విద్య శ్రేష్టము. తేనైతి బ్రహ్మవిత్ పుణ్యకృత్ తైజసశ్చ. ఆశ్రమకర్మలు నిర్వర్తించి పుణ్యకర్మలు చేయు విరుద్ధాంతకరణముగా తేజస్వి అయిన బ్రహ్మవేత్త జ్ఞాన మార్గంలో పయనించి శీఘ్రంగా పరబ్రహ్మను చేరును. అది ఈ శృతి ప్రమాణం. శృతి ప్రమాణం కూడా కలదు. అనాష్టమి నతిష్టేత దినమేకమపి ద్విజ. సంవత్సరం అనాష్టమి స్థిత్వా కృత్యమేకం చరేత్. ఇప్పుడు నేను చెప్పానే అది అనాష్టమి నతిష్టేత దినమేకమపి ద్విజ. ఏ ఆశ్రమంలో లేకుండా ఒకరోజు కూడా ఉండకూడదు. ఒక సంవత్సరం ఏ ఆశ్రమం లేకుండా ఉన్నాడు అనుకో, వాడు కృత్యచాంద్రాన్ని అర్థం చేయాలి అంటారు. బ్రాహ్మణ క్షత్రియ వయస్సుల్లో ఒక్కడును ఆశ్రమితుడై ఒక్క దినమైన ఉండకూడదు. ఆశ్రమితుడై సంవత్సర కాలం ఉన్నవాడు కృత్యవ్రతమును ఆచరించవలేను. అంటే ఆశ్రమ ధర్మాలు తప్పకుండా చేసి తీరాలి అని నిశ్చయం. ఇప్పుడు తద్భూతాధికరణం క్రిందటి అధికరణములో ఆశ్రమరహితులైన వారి కర్మ విద్యకు కారణమని చెప్పింది. ఉత్తమ ఆశ్రమం నుండి పూర్వాశ్రమం తిరిగి వచ్చిన వ్యక్తి ద్వారా చేయి కర్మలు కూడా విద్యకు కారణమని ఆక్షేపమే. ఉత్తమాశ్రమం అంటే సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమం నుంచి గృహస్థాశ్రమానికి రావచ్చా? గృహస్థాశ్రమం వచ్చి కర్మలు చేస్తే అవి కూడా బ్రహ్మవిద్యకు కారణం అవుతాయి కదా అంటాడు. ఈ దృష్టాంత సంగతి. వాడిని ఏమిటంటాడు? ఆరూఢ పతిడు. ఆరుడు అంటే పైకి ఎక్కినవాడు. పతిడు అంటే పైకెక్కి కింద పడినవాడు. వ్యక్తి ద్వారా చేసిన కర్మల స్థితి యొక్క విచారము ఈ అధికరణంలో చేయదురు. ఉత్తమ ఆశ్రమం నుండి నిమ్న ఆశ్రమం వచ్చుటకు వ్యవస్థ శాస్త్రంలో కలదా లేదా? పూర్వపక్షి. పూర్వాశ్రమంలోని రాగం వలన, పూర్వాశ్రమంలో గల శ్రద్ధ వలన స్వేచ్ఛగా ఉత్తమాశ్రమం నుండి నిమ్న ఆశ్రమంలో ప్రవేశించగలడు. ఆరోహణం వల్లే అవరోహణంలో ఏ విధమైన శాస్త్ర విరోధం ఉండరాదు. విశేష అభావము సిద్ధాంతం. రాగము అత్యంత నిషిద్ధము. ఆరోహణ ధర్మము పైకి ఎక్కడం శాస్త్రంలో విహితం, కానీ అవరోహణము శాస్త్రంలో విధానం లేదు. పై ఆశ్రమానికి వెళ్ళి
కింద ఆశ్రమానికి రావడానికి శాస్త్రం. ఆరోహణములే అవరోహంలో శిష్టాచార ప్రమాణం లేదు. అందువలన ఉత్తమ ఆశ్రమం నుండి నిన్న ఆశ్రమంలోకి వచ్చేటకు శాస్త్రంలో విధానం లేదు. అది ఉత్తమ ఆశ్రమం నుంచి కింద ఆశ్రమంలో కనుక వచ్చినట్లయితే అటువంటి వాడిని చాలా హీనంగా చూడాలని చెప్పారు. అంటే ముందు వాడికి ఊర్ధ్వగతి లేదు, ప్రాయశ్చిత్తము చాలా చోట్ల చెప్పలేదు. కానీ ఒకవేళ పొరపాటు చేశాడు అనుకో, అప్పుడు వాడు ఏం చెయ్యాలంటే విడిగా అడవిలో ఉండాలి, ఒక గుడిసె వేసుకుని. ఆ గుడిసె ముందు ఒక పుర్రె తగిలించాలి కర్ర పెట్టి. అది చిహ్నము, నేను తప్పు చేసిన వాడిని. రోజల్లా ఆ నీళ్లు తీసుకొచ్చి ఆ అడవిలో చెట్లకన్నిటికీ పోయాలి. కానీ సోమలతకి పోయకూడదు వాడు. సోమలత చాలా పవిత్రమైంది. అటువంటి వాడితో ఏ విధమైన సంబంధాలు పెట్టుకోకూడదు. వాడిని పురుగుతో సమానంగా చూడమని చెప్పారు. చూడు, ఈ కాలంలో ఏమీ ఆచరించలేదు. అది రాగము అత్యంత నిషిద్ధము అన్నాడు. అవరోహో అత్యాశ్రమాణం నవా రాగాస విద్యతే పూర్వధర్మ శ్రద్ధయా వా యథా ఆరోహ సతైచ్ఛిక. పూర్వపక్షి అంటున్నాడు, కింద ఆశ్రమానికి రావడం ఉందా లేదా? రాగం వల్ల పూర్వాశ్రమంలో ఉన్న రాగం వాడు వెనక్కి రావచ్చు అంట. పూర్వధర్మ శ్రద్ధయావా, లేకపోతే పూర్వాశ్రమం కర్మలేవో చెయ్యాలని. యథా ఆరోహ సదైచ్ఛిక, ఆరోహం ఎలా ఉందో అవరోహం కూడా ఇచ్ఛానుసారం చెయ్యొచ్చు అంటాడు పూర్వపక్షి. రాగస్య అతి నిషిద్ధత్వాత్ వీతస్యేవ ధర్మతః. రాగము అత్యంత నిషిద్ధము. వేదంలో ఏదైతే విహితమో విధానం చేశారో అదే ధర్మం. ఆరోహ నిమోక్త్యా దేర్ అవరోహో నావరోహో అస్య శాస్త్రతః. ఆరోహణం ఉంది కానీ అవరోహం లేదు శాస్త్రంలో అంటారు సిద్ధాంతం. ఆశ్రమములకు అవరోహంలో ప్రత్యుతి కలదా లేదా సందేహం. ఆశ్రమములకు అవరోహం రాగం ద్వారా పూర్వాశ్రమ ధర్మములో శ్రద్ధ వలన కలుగగలవు. ఏ విధముగా బ్రహ్మచర్యాది ఆశ్రమంలో ఆరోహణందు ఇచ్చే కారణమో అదేవిధంగా అవరోహంలో కూడా చెప్పిన రెండు కారణముల వలన కలుగును ఉంటాడు సిద్ధాంతం. రాగము అత్యంత నిషిద్ధం. ఏది విహితమో అదే ధర్మము. అందువలన ఆరోహణ నియమాలు చెప్పినందున అవరోహణం అశాస్త్రీయము అన్నారు. అది ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. బ్రహ్మచర్యం సమాప్య గృహీ భవేత్, గృహీ భూత్వా వనీ భవేత్, వనీ భూత్వా ప్రవ్రజేత్. బ్రహ్మచర్యం పూర్తి చేసి గృహస్థుడు కావాలి. గృహస్థుల నుంచి అరణ్యం, ఇది వానప్రస్థం. వానప్రస్థం నుంచి సన్యాసం తీసుకోవాలంటారు.
బ్రహ్మచర్యం పూర్తిగా నుంచి గృహస్థాశ్రమంలో ప్రవేశించవలెను. గృహస్థాశ్రమం నుండి వానప్రస్థాశ్రమం స్వీకరించవలెను. అతడి నుండి సన్యసించవలేను. ఆశ్రమంలో ఆరోహణం ఇచ్ఛాధీనమే. కావాలంటే చేయి, లేకపోతే లేదు. అతడినే పారిరాజ్యాద్ వనస్థః సన్యాసాశ్రమం నుండి మళ్ళీ వానప్రస్థాశ్రమం స్వీకరించవచ్చును. ఇది పూర్వపక్షం. కొన్ని స్థలములలో రాగం కలుగు మరికొన్ని స్థలంలో పూర్వాశ్రమ ధర్మంలో శ్రద్ధాతిశయం. అప్పుడు వెనక్కి వచ్చేస్తాడంటాడు సిద్ధాంతం. రాగములకు మిథ్యాజ్ఞానము కారణం అవటం వలన అది అత్యంతము నిషిద్ధం. పూర్వాశ్రమ ధర్మంలో శ్రద్ధ కూడా కారణం కాదు. ఏలన్నా అది విహితము కాదు. ఉత్తమమైన ఉత్తమ ఆశ్రమం నుండి పూర్వాశ్రమం వచ్చుటను వేదంలో చెప్పలేదు. అది ధర్మం కాదు. దేనిని అనుష్ఠానం గావించగలరో, దేనిలో శ్రద్ధ కలిగిందరో అది వారికి ధర్మం కాదు. కానీ ధర్మాధర్మలో అప్రత్యక్షమవటం వలన శాస్త్రముచే విధించబడిన స్వధర్మమే వారి వారి ధర్మము. అందుకని గీతలో చెప్పారు, తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా కర్మ విధానోక్తం కర్మ కర్తుం ఇహార. శాస్త్ర విధానోక్తం జ్ఞాత్వా కర్మ కర్తుం ఇహారసి. శాస్త్రమే ప్రమాణము, అది తెలుసుకుని దాని ప్రకారం కర్మలు చెయ్యాలి. అంత పెద్ద కృష్ణ పరమాత్మ నేను చెప్తున్నానుగా చెయ్యని చెప్పలేదు. కర్మలు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు శాస్త్రం ప్రమాణం. అది అందుకని శాస్త్రం ఏదైతే చెప్పిందో అది చెయ్యాలి. ధర్మాధర్మంలో అప్రత్యక్షమవటం వలన శాస్త్రం విధించబడిన స్వధర్మమే వారి వారి ధర్మం. తతోన పునరేయాత్ అంటే సన్యాసం చేసి వెనక్కి రాకూడదని చెప్పారు. ఉత్తమాశ్రమం నుండి బ్రహ్మం కారాలు. అవరోహణము శిష్టాచారంలో కూడా చూడబడలేదు. ఎవరు శిష్యులు ఎవరు వెనక్కి రాలేదు. తద్భూతస్యతు న తద్భావో జైమిరపి నియామ తద్రూపా భావేభ్య. జైమిని మహర్షి కూడా ఇలాగే చెప్పాడు, వెనక్కి రాకూడదని. ఎవరు ఉత్తాసను పొందిరో ఆ ఉత్తాసను బ్రహ్మము కానేరు. జైమిని ఆచార్య, జైమినేటి కర్మకాండి, వాడు కూడా చెప్పాడు ఏమిటి, ఉత్తమ ఆశ్రమం నుంచి నిమ్న ఆశ్రమానికి రాకూడదని. అది పూర్వమీమాంస, వేదాంతం ఉత్తరమీమాంస రెండిట్లోనూ చెప్పారు. ఇందులో కనుక నియమము అతద్రూపం, అభావము 3 కారణములు కలవు. నియమము, అతద్రూపము, అభావం అని 3 కారణాలు ఉన్నాయి. నియమము వానప్రస్థాశ్రమం స్వీకరించి వరణకు పోవచ్చు, అతడి నుండి తిరిగి రాకూడదని ఆశ్రమం నుండి భ్రంశం కారాదు. వానప్రస్థాశ్రమం నుంచి కూడా గృహస్థాశ్రమానికి రాకూడదు. తిరిగి రావచ్చుని చెప్పు శృతి లేదు, అదద్దు. అటు శిష్టాచారము లేదు. 3 చెప్పాడు జేము. ఇతట ఏ ఆశ్రమకు శ్రేష్టత్వం లేదనగా శ్రేష్టత్వం సిద్ధము, శ్రేష్టత్వము సిద్ధము అంటాడు సిద్ధాంతం. సంశయం, ఆరూఢ పద్ధతుల ద్వారా ఆచరింపబడు కర్మలు విద్యకు సాధనముగా కావా? ఆరూఢ పద్ధతులు అంటే పైకెక్కి కింద పడినవాడు. కింద ఆశ్రమం పూర్వాశ్రమంలోని యాగ హోమాది కర్మలను అనుష్ఠించడం ఇచ్చ కలగవచ్చు. రాగాదుల వలన మళ్ళీ ప్రవృత్తి సంభవం. వాని ద్వారా అనుష్ఠించిన కర్మలు బ్రహ్మ విద్యకు సాధనములు. అది పూర్వపక్షం. సిద్ధాంతం, ఉత్తమ ఆశ్రమంలోనికి వెళ్ళిన పురుషునికి భ్రంశం
ఏ ప్రకారము సంభవం కాదు. శృతి స్మృతుల్లో నియమం కలదని జైమినాచార్యులకు మరియు బాదరాయణులకు అభిమతం కూడా అది. అరణ్యమీయాత్ ఇది పదం, తతోన పునరేయాత్ ఇది ఉపనిషత్ నియమ. అరణ్యానికి వెళ్ళాలి, వానప్రస్థానం, అక్కడి నుంచి ఇది రాకూడదు. సన్యాసం స్వీకరించవలను శాస్త్ర ప్రతిపాదన. ఆ సన్యాసం నుండి మరల రాకూడదు అని ఉపనిషత్తు. బ్రహ్మచర్యం ప్రథమాప్య గృహీ భవేత్, గృహీభూత వనీ భవేత్, వనీభూత ప్రపద్యేత్. బ్రహ్మచర్యం సమాప్తి చేసి గృహస్థాశ్రమం స్వీకరించవలను. గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమంలో ప్రవేశించవలను. ఆ తర్వాత సన్యసించవలను. ఈ ప్రకారము ఆరోహణములే కానీ అవరోహ బోధక శృతులు లేవు, శిష్టాచారము లేదు. పూర్వాశ్రమునకు తిరిగిపోవట అసంగతమని సిద్ధమైనది. రాగము కలుగుట వలన లేక పూర్వాశ్రమ ధర్మములో శ్రద్ధాశ్రయం కలుగుట వలన పూర్వాశ్రమం తిరిగిపోవచ్చు అన్నదేమో అట్లంతా సరికాదు. పూర్వాశ్రమానికి పోవచ్చు అంటావేమో. శ్రేయా స్వధర్మో విగుణ పరధర్మా సురక్షితాత్ అని గీతలో చెప్పారు. స్వధర్మం దోషముతో కూడిన స్వధర్మానుష్ఠానము చక్కగా నిర్వహింపబడిన పరధర్మం కంటే ఉత్కృష్టము. స్మృతి మరియు నియమశాస్త్రం, ఈ నియమశాస్త్రం బలవంతమైనది. అందువలన ప్రత్యుతరిన పైనుండి కిందకి పతనం అప్రామాణికము. ఆరుడపతిని కను విద్య సాధనము కాజాలదు. ఇప్పుడు చెప్తున్నారు అధికారాధికరణం సంగతి. ఆరుడ పద్ధతి వ్యక్తి ద్వారా చేయబడు కర్మ విద్య కారణం కాజాలదు. ఆరుడ పద్ధతిని ద్వారా చేయబడు ప్రాశ్చిత్తం కూడా విద్య కారణం కాజాలదు. వాడు ప్రాశ్చిత్తం చేసినా అది జ్ఞానానికి తోడ్పడదు అన్న దృష్టాంత సంఘటనని అధికరం ఉన్నది. ఆరుడ పద్ధతి ద్వారా చేయబడు ప్రాశ్చిత్తం యొక్క విచారం ఈ అధికరణంలో చేయదు. సంశయం ప్రమాదవశమున భ్రంశము కలిగిన ఆరుడ పద్ధతి వ్యక్తికి ప్రాశ్చిత్త విధానం కలదా లేదా అది. తప్పు చేస్తే గృహస్థాశ్రమంలో దానికి ప్రాశ్చిత్తం, ఈ ఆరుడ పద్ధతికి అలా ప్రాశ్చిత్తం ఉందా లేదా అంటాడు. ఆరుడ పద్ధతి వ్యక్తికి ప్రాశ్చిత్త విధానం లేదు అంటాడు పూర్వపక్షి. అధికార ప్రసంగంలో అవకీర్ణ అంటే పతిత బ్రహ్మచారికి నైరుతిని ఉద్దేశించి గర్ధవ పశువును హోమము చేయవలని చెప్పారు. నైరుతి యాగాన్ని చేస్తూ గాడిద బలివాడు. ఏమిటి? బ్రహ్మచారిగా ఉండి గురువారి ఆశ్రమంలో ఏమన్నా తప్పు చేస్తుంది, ప్రాశ్చిత్త విధానం చెప్పారు. అది కూడా నైష్ఠిక బ్రహ్మచారి కాదు. దీనికి విపరీతంగా ఆరుడ బ్రహ్మచారి నైష్ఠిక ధర్మం నుండి పతుడైనా ఆత్మహత్య చేసిన వాడు మరల దేని ద్వారా శుద్ధిని పొందునో వాని ప్రాశ్చిత్తం నేను చూచుట లేదు అన్నాడు. నైష్ఠిక బ్రహ్మచారి అంటే కాషాయ బట్టలు వేసుకున్నాడు. నైష్ఠిక బ్రహ్మచారులు ప్రాశ్చిత్తం లేదు. ఉపకుర్వాణ బ్రహ్మచారులు ప్రాశ్చిత్తం ఉంది. ఉపకుర్వాణ బ్రహ్మచారులు అంటే తెల్ల బట్టల్లో ఉండి గురు ఆశ్రమంలో విద్యాధ్యయనం చేస్తున్నవాడు. అది సిద్ధాంతం. ఉపకుర్వాణ బ్రహ్మచారికి అధ్యయనం పూర్తయ్యే వరకు మాత్రమే గురుకులంలో ఉంటే బ్రహ్మచారి ఉపకుర్వాణ బ్రహ్మచారి. మధు మాంస ఆహారం వలన వ్రతలోపం భూపాతమును ప్రాశ్చిత్తం ఉన్నందున, అంటే సారా తాగాడు లేకపోతే మానవుడు ఉన్నాడు, దాని ప్రాశ్చిత్తం ఉంది, అతడు శుద్ధి చెందును. నైష్ఠిక బ్రహ్మచారికి గురుభార్యాది వ్యతిరిక్త స్థలములందు కలుగు బ్రహ్మచర్య భ్రంశము ఉపాతకమని స్వీకరించిరి.
అలాగే నైష్ఠిక బ్రహ్మచారి కూడా బ్రహ్మచర్య భ్రంశం మహాపాదం కాదు. మహాపాతకమైనచో అది ప్రాయశ్చిత్తం ద్వారా నశించదు. ప్రాయశ్చిత్తము మరియు సంస్కారం ద్వారా శుద్ధి చెందును. ప్రాయశ్చిత్తం నా పశ్యామి, ప్రాయశ్చిత్తం నేను చూడలేదు కదా అంటాడు అని చెప్పినది దుష్కరం. నైష్ఠే బ్రహ్మచర్య భంగం అయితే వాడు చేయవలసిన ప్రాయశ్చిత్తం చాలా కష్టం. అందుకని ప్రాయశ్చిత్తం న పశ్యామి అన్నారు. కఠిన ప్రాయశ్చిత్త కారణాభిప్రాయం అని చెప్పింది. బ్రహ్మచారికి నైరుతిని ఉద్దేశించి గద్ద పశువును హోమం చేయవలన ప్రాయశ్చిత్త విధానం కలదో అటులనే వానప్రస్థునికి సన్యాసికి పద్ధతులైన ప్రాయశ్చిత్త విధానం కలదు. దీక్ష భిన్నం ఒకటి వలన ద్వాదశ రాత్ర పర్యంతము కుర్చాచరణ వానప్రస్థునికి మరియు భిక్షునికి సోమలత వృద్ధిని వదిలి చూడు, సోమలకి మిగిలిన అరణ్య వృక్షముల సంవర్ధనము, నీరు తెచ్చి వనవృక్షములు పోయటం ప్రాయశ్చిత్తం చెప్పింది. అది వైయాసక న్యాయమాలు భ్రష్టోర్ ఊర్ధరేతసో నాస్తి ప్రాయశ్చిత్తం అత అస్తివా సంశయం. అదర్శనోక్తే నాస్తేవ వ్రతినో గర్ధవ పశువు. భ్రష్టుడైన వాడికి ప్రాయశ్చిత్తం ఉందా లేదా అంటే ప్రాయశ్చిత్తం కనిపించట్లేదు, కానీ ఉపకుర్బాణ బ్రహ్మచారికి ఉంది గద్ద పశువు, మిగిలిన వాళ్ళు లేదంటాడు పూర్వపక్షి. ఉపాతకమేవ ఏతత్ వ్రతినో మధుమాంసవ. ఉపకుర్బాణ బ్రహ్మచారి మధుమాంసాలు తింటే ఏ విధంగా ప్రాయశ్చిత్తం చెయ్యాలో అది ఉపపాతకం అన్నారు, మహాపాతకం కాదు. అలాగే మిగిలిన వారికి కూడా ప్రాయశ్చిత్తం ఉంది. ప్రాయశ్చిత్త అత్య సంస్కారాత్ శుద్ధి ఎత్తపరమచ. మరి ప్రాయశ్చిత్తం నపశ్యామని చెప్పారు కదా అంటే అది చాలా కష్టం ఆచరించడం. అందుకని ఇవన్నీ కూడా బ్రహ్మచారికి మధుమాంసాలు ఎలాగో అలాగే ప్రాయశ్చిత్తం ద్వారా వీళ్ళు కూడా శుద్ధి చెందొచ్చు అని చెప్తారు. ఊర్ధ్వరేతస్కుడు భ్రష్టుడైతే నైష్ఠిక బ్రహ్మచర్యం నుండి భ్రష్టుడైన వానికి ప్రాయశ్చిత్తం ఉందా లేదా? పూర్వపక్షి ప్రాయశ్చిత్త వచనాభావంలో ప్రాయశ్చిత్తం లేదు. గద్ద పశువు యొక్క ఆలంబనము వ్రతమును ఆచరించు ఉపకుర్బాణ బ్రహ్మచార్యంలో ఉన్నవానికి వాడికి ప్రాయశ్చిత్తం లేదంటాడు వీడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం అంటున్నాడు వ్రతమును ఆచరించే వాడిని మధుమాంస పక్షం ఉపపాతకము, అదేవిధంగా ఇది కూడా ఉపపాతం, మహాపాతం కాదు. అందువలన ప్రాయశ్చిత్త రూపమైన సంస్కారం ద్వారా వానికి శుద్ధి కలుగును. ప్రాయశ్చిత్తం అనగా తపస్సు చేయడం దృఢ నిశ్చయం, ప్రాయశ్చిత్తాభావ బోధక వశము, యత్నాధిక్యము, యత్నాధిక్య బోధకం అనగా స్వల్ప యత్న సాధ్యం కాదు, అధిక యత్న సాధ్యం ప్రాయశ్చిత్తము అని అర్థము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.